హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఇది వచ్చేసి సత్తుల బతుకమ్మ సెలబ్రేషన్స్ మా అపార్ట్మెంట్లో. నేను ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను బికాజ్ స్ట్రాబెర్రీ కొంచెం హెల్త్ వీక్ ఉండే, సో అందుకని వెళ్ళలేదు. అండ్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళకి బతుకమ్మ లేదు అట, బట్ మనం చేసుకుంటే చేసుకోవచ్చు అని చెప్పింది మా అత్తయ్య. సో నెక్స్ట్ ఇయర్ చూద్దాం, చేయాలి అని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. కానీ బతుకమ్మ అంటే ఒక మంచి వైబ్ వస్తుంది అందరికీ. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ బతుకమ్మ రోజు అట్లా బతుకమ్మలు చేసుకొని ఆడుకొని మంచిగా రెడీ అయ్యి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ స్ట్రాబెర్రీ అమ్మ నా పక్కన ఆడుతుంటే నాకు ఇట్లా ఏమంటారు ఒక తృప్తి అనిపించింది. అంటే నా కూతురు అంటే నా పాప నా పక్కన ఆడుతుంది అని, ఎంత పెద్దగా అయిపోయింది అని ఒక ఫీలింగ్ వచ్చింది స్ట్రాబెర్రీ అమ్మని చూస్తుంటే. మళ్ళీ ఎంతో క్యూట్గా ఆడిందో బతుకమ్మ స్ట్రాబెర్రీ అమ్మ. అండ్ ఇక్కడ మా అపార్ట్మెంట్లో బతుకమ్మ ఆడుకొని దాని తర్వాత దుర్గామాత పెట్టారు మా కాలనీలో, సో అక్కడికి వెళ్ళి అక్కడ ఆడుకున్నాము. ఇక్కడ వచ్చేసి అందరం కలిసి బతుకమ్మని తీసుకొని వెళ్తున్నాము. అక్కడ దుర్గమాత దగ్గర పెట్టి ఆడదామని చెప్పేసి. అందరికి హ్యాపీ బతుకమ్మ చెప్పు. హ్యాపీ బతుకమ్మ చెప్పు. హ్యాపీ బతుకమ్మ చెప్పు స్వాతి. హ్యాపీ బతుకమ్మ. అజేంద్ర నగర్ అంటారు. సో ఇక్కడ మేము బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి వచ్చాము. ఇక్కడ బతుకమ్మలని వాటర్లో చూస్తుంటే కలర్ఫుల్ ఫ్లవర్స్తో ఎంతో మంచిగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా నేను మొక్కి బతుకమ్మని నిమజ్జనం చేస్తున్నాను. జుజుజు అని వెళ్ళిపోయింది బతుకమ్మ నేను వాటర్లో వేయగానే. ఎందుకంటే నేను కొంచెం టెన్షన్గానే వేస్తున్నా, ఎందుకంటే అవి అట్లా ఫ్లవర్ పడిపోతాయేమో అని చెప్పేసి, అంటే లైక్ బ్రేక్ అయిపోతుందేమో బతుకమ్మ అని చెప్పేసి అనుకున్నా. కానీ జుయ్యి అని వెళ్ళిపోయింది. ఎంతో మంచిగా వెళ్ళిపోయింది, నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.